హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్‌కే అలేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం రెగ్యులర్‌గా చేసుకునే గారెలు కాకుండా మనం ఆల్మోస్ట్ మర్చిపోతున్న బొబ్బరి గారెలను ఈరోజు మీకైతే చూపిస్తున్నాను. వీటిని అలసంద వడలని కూడా పిలుస్తారు. ఈ గారెలని నాన్ వెజ్‌తో తింటే సూపర్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా తినొచ్చు. అలాగే వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా మనకి తినాలనిపించినప్పుడు ఇది తింటే కూడా చాలా బావుంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ బొబ్బరి పప్పుని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత దానిని శుభ్రంగా కడిగేసి అందులో ఉన్న నీళ్ళంతా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండర్‌లో గాని, మిక్సీలో గాని వేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్‌లో వేసుకున్నా. గ్రైండర్‌లో వేసినప్పుడు ఇందులో రు చిన్న స్పూన్‌తో 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాననమాట. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండయితే నలిగిపోయింది కాబట్టి దీన్నైతే ఒక బౌల్‌లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇందులోని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోని చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అందులో ఇది గారెల్లా అయితే వేసాము. ఇది బాగా వేగిన తర్వాత చక్కగా వేగిపోయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇవైతే నాకొకసారి మా పిన్నయితే పెట్టింది. నాకు అప్పటినుంచి చాలా ఇష్టం. సో, అప్పుడప్పుడు ఇవైతే మేమైతే వేసుకుంటాం. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.